నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. రేవంత్ రెడ్డి తర్వాత కేటీఆర్ ఇద్దరే అన్నట్టుగా డైవర్ట్ పాలిటిక్స్లో ఒకరికి మించి ఒకరు. ప్రతి చిన్న విషయానికి కేటీఆర్ స్పందిస్తూ ఉన్నాడు. దాన్ని కాంగ్రెస్ని బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతకు మించి రేవంత్ రెడ్డి కూడా సరైన పాలన వైపు దృష్టి పెట్టకుండా చిన్న చిన్న విషయాల మీద, వేరే పనికిమాలిన విషయాల మీద మాట్లాడుతూ తన అసమర్థతను వెలిబుచ్చుకుంటున్నట్టుగానే ఆయన స్పీచ్ కొనసాగుతోంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన తీరు, ప్రచార సభలో, ఈరోజు ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన తీరు కూడా టోటల్గా ఒక సమర్థవంతమైన పరిపాలన చేసే ఒక నాయకుడిగా కాకుండా కేవలం ఒక రచ్చ రాజకీయం, డైవర్ట్ పాలిటిక్స్ వైపే ఆయన చూస్తున్నట్టుగా అట్లాగే కనబడతా ఉంది. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్లో మాట్లాడుతున్న సమయంలో కూడా అరెస్ట్ చేయడానికి వాళ్ళు సహకరించడం లేదు, లేకపోతే వాళ్ళు రప్పి అని నేను ఎప్పుడో అరెస్ట్ చేస్తాను అంటే ఇవన్నీ మాటలు కూడా ఒక రకంగా నేను ఏవైతే చెప్పానో చేయలేకపోయాను. కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు, అవినీతి పరుడు, ఈ ఫార్ములా కార్ రేసులో రేపో మాపో పోతున్నాడు అని ఏసీబీతో దూకుడుగా విచారణ చేపట్టి ఆ తర్వాత దాన్ని సుప్త చేతనావస్థలో పడుకోబెట్టిన పరిస్థితి జనాలు చూశారు. వాళ్ళకి అవసరం కూడా లేకుండే, ఎవరిని అరెస్ట్ చేస్తే మాకేం చేసేది, నాకు నచ్చలేదు, ఓటేసాము, కేసీఆర్ని ఓడగొట్టాము, నీకు అధికారం ఇచ్చాము, నువ్వేం చేస్తావో చెయ్యని జనాలు చూస్తున్నారు తప్ప నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేస్తావా చేయవా, కేసీఆర్ని చేస్తావా చేయవా, ఇంకా ఏమైనా నేను ఎందుకు పెట్టినాము అని ఆ జనాలు ఎవరు కోరుకోవడం లేదు. కాకపోతే అది నువ్వన్న మాటనే కాబట్టి, పార్టీ అన్న మాటనే కాబట్టి దాన్ని నిలుపుకుని జనం ముందు మేము అన్న మాట కట్టుబడి ఉన్నాం, వాళ్ళు నిజంగా అవినీతి పరులు, అక్రమాలకు పాల్పడ్డారు, ఇవి వాస్తవాలు, ఇవి ఆధారాలు కాబట్టి జైలుకు పంపినామని చెప్పుకోవడానికి ఛాన్స్ వాళ్ళే మిస్ అయ్యారు. కాబట్టి ఇక అది కూడా నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. ఇదొకైతే అయితే ఈరోజు మళ్ళీ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ కేటీఆర్ తన పార్ట్నర్ ఎక్కడో అనుమానాస్పదంగా కేదారట, ఆ జనాలకు ఎవరికి ఆ పేరే తెలియదు, తన పార్ట్నర్ చనిపోతే ఎందుకు విచారణ చేయమని అడగలేదు, కాళేశ్వరం కేసుల మీద కొట్లాడుతున్న లాయర్ సంజీవరెడ్డి హత్య కానీ, తర్వాత లింగమూర్తి దాని మీద కేసు వేసిన ఆ లింగమూర్తి హత్య విషయంలో కానీ ఎందుకు విచారణ కోరడం లేదు అని ఆయన సీఎం హోదాలో మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా కనిపించింది. నిజంగా బీఆర్ఎస్ శ్రేణులే ఈ హత్య వెనుక దాని వెనుక మూలాలు ఉంటే మీరు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ పరంగా మీరు ఆధారాలు వెలికి తీసి ఇది ఆధారం, కేసీఆర్ చెప్తే గండ్రా వెంకటరమణారెడ్డి చంపించాడు లింగమూర్తిని, ఇవి ఆధారాలు పోలీసులే చెప్పారు, ఇది భూతా కదా అని చెప్పేసి తీటతెల్లం చేసిన నేపథ్యం మనం చూసినాం. అంటే ఇట్లాంటి విషయాల్లో అనవసరంగా సీఎం స్థాయి వ్యక్తిగా రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేది, అంటే నీ దగ్గరనే అధికారం ఉంది, నువ్వే సీఎం, కేటీఆర్ ఎందుకు కోరాల్సిన అవసరం ఏముంది? కేటీఆర్ నిజంగా అనుమానమే ఉంటే లేనిపోని ఒక ఫీలర్ వదిలిపెట్టేసి జనాల్లో ఒక అనుమానాస్పదం రేకెత్తించి కేటీఆర్ని డౌట్ పడేటట్టుగా చేసి ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేపట్టాలనే ఉద్దేశమే తప్ప దాంట్లో నిజానికి ఒక నిబద్ధతగా, ఒక నిజాయితీగా, ఒక సీఎం ఒక మాట మాట్లాడితే దాని వెనుక ఎన్నో రీజన్స్, బలమైన కారణాలు వెతుక్కుంటూ ఉంటుంది మీడియా కానీ జనాలు కానీ. సీఎం స్థాయిలో ఉన్న అతను అలా మాట్లాడిండంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఇలాంటి పేలవమైన కామెంట్లు చేసుకుంటూ పోతున్న రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ ఫామ్ హౌస్, కేటీఆర్ ఈ వల్లవేసి ఈ మాటలు విని 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 జనాలకు రోత పుట్టుకొస్తుంది. అంటే చాలు, ఇక ఏడాది అయిపోయింది, ఏం చేయాలనుకుంటున్నావు, ఇంకా పథకాలు ఏంటి, అప్పులు చేశాడు, 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నాము, ఏడాదికి ఇప్పటివరకు 70,000 కోట్లు మిత్తిలు కట్టాము, అది చేసినాము, బొక్కబోర్లో పోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఆయన బొక్కబోర్లో పండుకుంటూ ఎట్లా పండుకున్నావు జనాలకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నిలబడి ఉన్నావు కదా, నిటారుగా నిలబెట్టాం కదా, నువ్వేం చేస్తున్నావు? రుణమాఫీ పూర్తి కాలేదని మీ లీడర్లే అంటున్నారు, రైతు భరోసా ఇంకా పడతా ఉంది అంటున్నారు. మరి ఇవన్నీ కూడా అంటే ఇంకా పథకాల అమలు, ఇంకా కొత్త విషయం రేవంత్ రెడ్డి కొత్తగా చేసి ఏదో ల్యాండ్ మార్క్ రేవంత్ కాలంలో చేసినా చెప్పుకోవడానికి అవకాశమే లేకుండా హామీలు ఇచ్చేసి కేసీఆర్ అమలు చేసిన ఉచిత పథకాలనే ఇప్పుడు కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి, అది కూడా ఏదైతే మాట ఇచ్చారో ఎప్పిస్తామని అది ఇచ్చి చేయాల్సిన పరిస్థితి ఉంది. పెన్షన్ 4,000 చేయాలి, వాళ్ళకు ఇంకా 2,500 ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వాలి, ఇంకా ఇవన్నీ స్కీమ్లన్నీ పెండింగ్లో ఉన్న ఈ తరుణంలో అవన్నీ చేతగాని ఒక అసమర్థత పాలన జనాలు గ్రహించవద్దు అని సైడ్ పాలిటిక్స్ లాగా వీటిని ఆ మర్డర్ వెనుక ఎందుకు విచారణ చేయమని లేదు, దీని వెనుక ఎందుకు విచారణ చేయమని లేదు, ప్రభాకర్ రావుని బీజేపీ ఎందుకు రప్పించడం లేదు, మేము అరెస్ట్ చేస్తూ ఉంటే త్వరలో డ్రగ్ కేసు మళ్ళీ బయటకు తీస్తున్నా, మళ్ళీ కొత్త విషయం చెప్పండి, ఈరోజు డ్రగ్ కేసు బయటకు తీస్తున్నాం, ఇంకా ఈ కార్ రేస్ అయిపోయింది, ఏసీబీ విచారణ అయిపోయింది, రేపో మాపో జైలుకు పోతాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దీపావళికే బాంబులు వెళ్తాయి, ఎంత చిల్లర రాజకీయాలు చేసి ఆ మాటలకు విలువ లేకుండా చేసుకొని మరోవైపు ఆ కోమటిరెడ్డి అక్కడ
ఎస్ఎల్బీసీ దగ్గరకు పోయి మాట్లాడిన మాటలు వాటరు నీరు మిక్స్ అయిపోయినాయి, అందుకే ప్రమాదం జరిగింది. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో, ఆ తత్తరపాటు ఆ తొత్తి మాటలతో ఏం మాట్లాడాడో తెలియదు, కానీ దాన్ని వైరల్ చేసుకుంటే మంత్రులను కూడా ఒక రకమైన దాంట్లో పెట్టకుండా ఒక ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ విషయంలో కూడా ప్రభుత్వం బద్నాం అవుతూ వస్తుంది. అది కేటీఆర్ మీద పగ తీర్చుకుంటున్నాడేమో, మీకు మంచిగా అనిపిస్తుందేమో, కానీ ఒక ఛాయ్ బండి పెట్టుకుంటూనే ఆ బండి లేకొట్టేసి కేటీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు ఎన్నికల దాన్ని కోడ్ని ఉల్లంఘించినావని చెప్పి ఆ కలెక్టర్ అంతా విచ్చలవిడిగా సైకోలాగా చేస్తున్న తరుణాన్ని కూడా, దాని సందర్భాన్ని కూడా ప్రభుత్వం వెనకేసుకుంటూ వస్తూ ఉన్న ఆ పరిస్థితులు, అంటే అన్ని రాంగ్ స్టెప్స్, ఒకటి ఎస్ఎల్బీసీలోని కమిషన్ రాలేవు కాబట్టి అది పూర్తి చేయలేవని, అంటే ప్రతి దాంట్లో ఇరికించే ప్రయత్నం, ఇంకా ఇరికించే రాజకీయాలు అవసరం లేదు, ఇంకా వాళ్ళు యాక్టివ్ కాలేదు. నిజంగా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే దానికి కౌంటర్గా మాట్లాడడానికి ఛాన్స్ ఉంది. కేసీఆర్ బయటకు వచ్చి ఒక బహిరంగ సభ పెట్టి ఎందుకు ఇస్తలేవు నువ్వు రైతు భరోసా అంటే, నేను మీలాగా రాళ్ళకు రప్పలకి ఇవ్వలేదు, కరెక్ట్గా ఇస్తున్నాను, బడ్జెట్ లేదు మేము ఇస్తామని చెప్పడం ఒక మాటకు ఒక ఆన్సర్ వేయడం వేరు. వాళ్ళు సైలెంట్గా చూస్తూ ఉన్నాడు కేసీఆర్, నువ్వేం చేస్తావు అనేది. నువ్వు చేసేదే సరిగ్గా చేయడం లేదు. ఫామ్ హౌస్లో పడుకుంటేది ఆ పడుకున్నందుకు ఎవరెవరు ఎన్నెన్ని తిట్టాలో ఏమేమి అనుకోవాలో అంటూ ఉన్నారు. అది సీఎం పదే కేసీఆర్ పేరు తీయాల్సిన అవసరం లేదు. కేసీఆర్ అప్పులు ఇవే చెప్పుకుంటూ జనాల్ని ఇంకా మభ్యపెట్టి కాలం విలదిద్దామని అనుకోవడం, ఆ సందర్భాలు పోయినాయి. ఇంకా ఏడాది టైం ఇచ్చారు కాబట్టి పోయినాయి. అంటే ఢిల్లీకి పోయినా కానీ ఇవే డైవర్ట్ పాలిటిక్సే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇక పరిపాలన మీద ఎప్పుడు దృష్టి పెడతాడు? మంత్రులందరూ సీనియర్లు, ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా మంచిగా చేస్తున్నారు, అద్భుతంగా ఉంది అంటే అందరూ అట్లానే అనాల్సి వస్తుంది అంటున్నాడు. కానీ జనాలకు మాత్రం మంత్రుల మీద నమ్మకం కుదరలేదు. ఆ మంత్రులకు శాఖల మీద ఇంకా పట్టు రాలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. ఇంకా బాలారిష్టాలు సీఎం అన్నట్టుగా మాకు 10 నెలలే అయింది అన్నట్టు. 10 నెలలు కానీ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఏర్పడిందా, ఇంకా వీళ్ళకి ఏం చేయలేరా అనే పరిస్థితిలో ఉన్నట్టుగానే కనబడతా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఒక హుందాగా మాట్లాడుతూ పరిపాలన మీద దృష్టి పెట్టి పోతే అది చాలా బాగుంటుందనే విషయాన్ని కూడా ఇప్పుడు ఆ పార్టీ నుంచే కొంతమంది, ఆ పార్టీ నుంచి కావచ్చు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, కేసీఆర్ వద్దు కాంగ్రెస్కి ఇద్దాం అధికారం అనుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా ఒక హితబోధలాగా చెప్తా ఉన్నారు గ్రౌండ్ స్థాయిలో. ఆ దృష్టి ఇంకా వాళ్ళకి పోవడం లేదు, ఆ సమాచారం ఇంకా వాళ్ళకి వెళ్ళడం లేదు. అది తెలుసుకొని మసులుకుంటే కనుక రేవంత్ మీద, ఆ సర్కారు మీద ఉన్న వ్యతిరేకత క్రమంగా తగ్గుతూ జనామోదం పొందే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు మనం.